ఎందుకంటే ఇటీవల నేను చాలా అనారోగ్యానికి గురయ్యాను. అందుకని నా ప్రార్థనలు కూడా యెహోవా రప్పా నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థత నందునని ప్రేయర్ చేసుకున్నా. ఆయన స్వస్థపరిచేది యెహోవా. కనుక నేను ఒకప్పుడు ఒక 2 years క్రితం చాలా వీక్ అయిపోయాను, సన్నగా రోగి అయ్యాను. క్రిస్మస్ సందర్భంలో జనవరి 1 కార్యక్రమం సందర్భంలో అందరూ ఇంటి వారందరూ నూతన వస్త్రాలు, ఖరీదు గల వస్త్రాలు కొనుక్కుంటున్నారు. నాకు కూడా కొత్త వస్త్రాలు తీసుకొస్తా ఉన్నారు, న్యూ డ్రెస్సెస్, ఖరీదు గల వస్త్రాలు. 10 కిలోలు వెయిట్ తగ్గాను, చాలా వీక్ అయ్యాను. నేను అన్నాను, నాకెందుకు, నాకు జబ్బు ఉంది, ఈ జబ్బు మీద ఉన్నాను, జబ్బులో ఉండి మీరు కొత్త డ్రెస్ వేస్తే నాకు ఏం ప్రయోజనమో, చేతులన్నీ సన్నబడిపోతున్నాయి, చాలా వీక్ అయిపోతున్నాను, నాకు కొత్త డ్రెస్ వేసుకుంటున్నాను, నేను రోగిని కదా, నాకెందుకు కొత్త వస్త్రాలు అని అన్నాను. ఎందుకు ఈ సాదృశ్యం చెప్తున్నామంటే, మనం క్రీస్తును ధరించుకున్నాక ఆత్మ సంబంధమైన రోగాలు ఉండకూడదు. ఇదే సాదృశ్యం. రోగుల కొరకు వైద్యుడు, పాపుల కొరకు క్రీస్తు అవసరం. అయితే క్రీస్తును ధరించుకున్న మనము ఆత్మ సంబంధమైన ఎలాంటి రోగాలు ఉండకూడదు. రోగాలు ఉన్నాయంటే ఉండే ఆత్మ సంబంధమైన రోగాలు, బలహీనులు, రోగులు, నిద్రించేవారు ఉన్నారు. అవి ఏంటంటే ఎలాంటి రోగాలంటే కక్షలు, ద్వేషములు ఉన్నాయి.